सरल सी मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृह मंत्री आए, दोनों सदनों में बयान दें, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया। सर कई सालों के पिछले लोकतंत्र में अभी रुक जाइए। ఎస్ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. ఒక్కసారిగా ప్రధాని నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని నివాసంలోనే ప్రధాన గేటు వద్ద కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విజువల్స్ను చూస్తున్నాము. వారంతా కూడా ప్రధాని రాజీనామా చేయాలంటున్నారు. ఏకంగా ఇక ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి. విద్యార్థులపైన ఇష్టానుసారంగా వివరించి నిన్న లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ సంబంధించిన అంశంలో అనేక మంది విద్యార్థులు కావచ్చు, సీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా గాయాల పాలైన పరిస్థితి నెలకొంది. వారంతా ఆర్ఎంఎల్ హాస్పిటల్ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వారందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నమే ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, ఈ ముగ్గురు నేతలు కూడా వెళ్ళి నేరుగా ఎంపీలతోని వారిని పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి కూడా తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన లాఠీ చార్జ్ను పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్తో పాటు వారికి సంబంధించిన మిత్రపక్షాలు కూడా దాన్ని పూర్తిగా కూడా తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. తమ బిడ్డలపైనే కావాలని ప్రధాని మోదీ ఏకంగా విద్యార్థులపైన ఇలాంటి లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరమైన అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపు ధర్నాకు ప్రధాని నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారని చెప్పాల్సి ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో అక్కడ ఆందోళన చేస్తున్న ఎంపీలందరినీ కూడా దగ్గరలో ఉన్న తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా ఇక తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎంపీలంతా ఒక్కసారిగా ధర్నాకు దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని నివాసంలో ప్రధాని మెయిన్ గేటు, ప్రధాని నివాసంలోకి ఎంటర్ అయ్యే గేటు వద్దనే ఎంపీలంతా కూడా ఒక్కసారిగా మెరుపు ధర్నా కూర్చున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఓవైపు పార్లమెంట్లో ఉభయ సభల్లో రెండు ప్లేస్లలో కూడా దాదాపు నీట్ పేపర్కి సంబంధించిన అంశంలో చర్చ పెట్టాలి. ఇప్పటికే అనేక వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు పెట్టకుండా, చర్చలకు పిలవకుండా, కేంద్ర మంత్రిని రాజీనామా చేయించకుండా కావాలనే విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎంపీలంతా కూడా రూటు మార్చి నేరుగా ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ప్రధాని నివాసం ముందే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక దీనిపైన రేపు పార్లమెంట్లో కూడా మరోసారి నిలదీస్తామని కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కాసేపటి క్రితం వారంతా నేరుగా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో సీజేపీ కార్యకర్తలు ఎక్కడైతే నిన్న లాఠీ చార్జ్ గురై వారంతా కూడా ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందడం, వారి దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళని పరామర్శించడం, వారితో మాట్లాడడంతో పాటుగా నిన్న జరిగిన లాఠీ చార్జ్ అంశం పైన వారిని నుంచి అనేక విషయాలు అడిగి తెలుసుకున్న సందర్భం. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ బయటకు వచ్చి ప్రధాని మోదీ చేస్తున్న తీరును తప్పుపడుతూనే నీట్ పేపర్కు వారు అడుగుతున్న డిమాండ్కి సంబంధించి నీట్ పేపర్ అంశంలో ఎందుకు కేంద్ర మంత్రి రాజీనామాను అడగడం లేదు, కేంద్ర మంత్రి అంటే ఏమన్నా భయమా అంటూ కూడా పరోక్షంగా అటు కేంద్ర ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ అంశంలో ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా చర్చల ద్వారా ప్రతిపాదనలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈలోపే నేరుగా ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో కొంత ప్రధాని నివాసం ముందు గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధాని ప్రస్తుతానికి ఆయన నివాసంలో ఉన్నారు. మరోవైపు సీజేపీ ఆందోళన శాంతియుతంగా పరిష్కరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. విద్యార్థి ప్రతినిధులతో ఇప్పటికే చర్చలకు సిద్ధమని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఇక మరోవైపు ఆ విద్యార్థికి సంబంధించిన ఎంపీలు కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సైతం కూడా సీజేపీకి ఇప్పటికే మద్దతు తెలిపారు. అటు పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎక్కడైతే హాస్పిటల్లో గాయాల పాలైనారో వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. ఓవైపు ఈ పరిణామాలను చోటు చేసుకున్నాగానే నేరుగా ఎంపీలంతా కూడా మెరుపు ధర్నాకు పిలుపునివ్వడం, నేరుగా రాహుల్ గాంధీ ఆ ధర్నాలో పాల్గొనడం, పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా ధర్నాలో ఉండడంతో కొంత ప్రధాని నివాసానం ముందు మాత్రం కొంత ఉద్రిక్తమైన పరిణామాలు కావచ్చు, పరిస్థితుల్లో అయితే చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా మెరుపు ధర్నాకు పిలుపునివ్వడంతో ఎంపీలంతా అక్కడే బైఠాయించి గేటు బయటే ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది.